గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఫస్ట్లీ గుడ్ మార్నింగ్. సో మేమైతే ఈరోజు భగవద్గీత కాంపిటీషన్ ఉంది పాపకి. అందుకని చెప్పేసి మార్నింగే లేచి ఇంకా మంచిగా సన్లైట్ దగ్గర కూర్చొని ఇద్దరం కూడాను కాఫీ అనుకుంటున్నారా, కానీ కాదు, కషాయం తాగుతున్నాం అనమాట. నేను కొంచెం ఎన్నెంగాలనే పాపకు కూడా అదే ఇచ్చాను. కోల్డ్ అండ్ కాఫ్ ఉందన్నమాట. సో అందుకు 3 డేస్ నుండి కూడాను కషాయమే ఇస్తున్నాను. అండ్ దాని వేషాలు చూడండి, తాగడానికి ముక్కు మూసుకొని తాగుతుందంట, అసలు బాగాలేదంట. అయినా తప్పదు, తాగు అని చెప్పేసి, విటమిన్ డి కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఇద్దరం కూడా సన్ దగ్గర కూర్చొని తాగేస్తున్నాము. దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కాంపిటీషన్కి అయితే వెళ్తున్నాము. సో స్కూల్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే కండక్ట్ ఇన్ ద సెన్స్ స్కూల్ తరపు నుండి వెళ్తున్నాము. సో స్కూల్ నుండి కొంతమందిని సెలెక్ట్ చేశారనమాట. ఎవరైతే కొంచెం బాగా చెప్తారో, నోరు తిరుగుతుందో, సో వాళ్ళని సెలెక్ట్ చేశారు. నేనైతే సింపుల్గా ఇట్లా రెడీ అయిపోయాను. నా చిట్టి తల్లిని మీకు ఇంకా చూపించలేదు కదా, ఇదిగోండి నా చిట్టి తల్లి. పదండి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాము. సో 8:30 కల్లా స్కూల్కి వచ్చేసామని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేము ఆ టైంకి స్కూల్కి వచ్చేసాము. సో ఏజ్ వైజ్గా ఇక్కడ అందరినీ కూర్చోబెడుతున్నారు అనమాట. సో వీళ్ళందరూ కూడాను ఈ స్కూల్ నుంచి వెళ్తున్నారు కాంపిటీషన్కి. అండ్ రిహార్సల్ ఒకసారి చేపిద్దామని చెప్పేసి అందరినీ లైన్ వైజ్గా కూర్చోబెడుతున్నారు అనమాట. లైక్ ఫ్రంట్ వాళ్ళందరూ ఎల్కేజీ, యూకేజీ, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా హయ్యర్ క్లాసెస్ అలా అరేంజ్ చేస్తున్నారు. ఒకసారి ఫైనల్గా ఒక రిహార్సల్ ఇద్దామని. సో మీరు కూడా వినండి. భగవద్గీత శ్లోకాస్ కూడా అంటే లైక్ చిన్న వాళ్ళకి, లైక్ ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి ఒక ఫైవ్ శ్లోకాస్ నేర్చుకోమని చెప్పారు. అండ్ అలానే సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళకి వచ్చేసి ఒక 10 శ్లోకాస్. అండ్ అలా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక 15 శ్లోకాస్, 10th క్లాస్ వచ్చేస్తే 20 శ్లోకాస్, 25 శ్లోకాస్ అండ్ వాటి మీనింగ్. సో అట్లా ఏజ్ వైజ్గా పెట్టారన్నమాట. సో ఇప్పుడు శ్లోకాస్ అన్నీ చెప్పడం అయిపోయినాక స్కూల్ తరపున వీడియో అదంతా తీసేసుకున్నాక ఇంక ఇక్కడ నుండి కాంపిటీషన్కి అయితే వెళ్తున్నాము. సో ఎక్కడ ఏంటి అంటే వికాస్ తరంగిణి వెన్యూ అన్నమాట. సో మీలో ఎంతమందికి వికాస్ తరంగిణి తెలుసు? ఇది చాలా ప్లేసెస్లో వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో అలాగా మేము చిన్న ప్లేస్లో కూడా వికాస్ తరంగిణి ఉంది. సో వీళ్ళు భగవద్గీత శ్లోకాస్ కండక్ట్ చేస్తారు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు, పద్యాల కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు, ఇట్లా చాలానే కండక్ట్ చేస్తారనమాట. సో స్కూల్ తరపున వీళ్ళు ఇట్లా వెళ్తారు. సో ఇట్లా వేరియస్ స్కూల్స్ వస్తాయన్నమాట. ప్రైవేట్ స్కూల్స్ వస్తాయి, గవర్నమెంట్ స్కూల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది అందరూ. సో ఈ రకంగానైనా ప్రైజ్ గురించి కాకుండా ఈ రకంగానైనా మనం నేర్చుకుంటాము యాజ్ అ పేరెంట్గా, వాళ్ళకి నేర్పించాలి కాబట్టి. అండ్ అలానే పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది. చూశారు కదా ఎంతమంది పిల్లలు వచ్చారో వాళ్ళ రెస్పెక్టెడ్ టీచర్స్ తోటి. సో ఇందులో గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చాలామంది అనమాట కంబైన్డ్గా వచ్చి పార్టిసిపేట్ చేస్తారన్నమాట. మన పిల్లల్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వాటికి పార్టిసిపేట్ చేయాలి. సో వాళ్ళకి మనం చెప్పాలి ఏంటంటే ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు, మన పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, దానిని మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని నేనైతే అదే చెప్పాను. అండ్ ఇక్కడ మా చిట్టి తల్లి చెప్తుంది, ఎలా చెప్పిందో చూసేయండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.